హలో అండి, అందరూ నమస్కారం. సో ఈరోజు వీడియోలో మనము నీట్ యూజీ తెలంగాణ వాళ్ళకి ఎలాగా కౌన్సిలింగ్లో యూజర్ మాన్యువల్ అనేది మనము చేసుకోవాలి, అంటే ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసికల్గా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్కి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేద్దండి, స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్స్, ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్, మనము డాక్యుమెంట్ సబ్మిషన్, ఇవన్నీ కూడా 4 స్టెప్స్లో అయిపోతుందని చెప్తున్నారు. దెర్ ఆర్ 4 స్టెప్స్ టు రిజిస్టర్ ఫర్ యూజీ అడ్మిషన్ ప్రోగ్రామ్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ యొక్క మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తారు, వ్యాలిడ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఇస్తారు, అంటే ఈమెయిల్ ఐడి ఇస్తారు, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? పేమెంట్ ఆఫ్ ఫీ. తర్వాత మీ యొక్క డేటాని అప్డేట్ చేస్తారు. మీ యొక్క డేటా అంటే ఏంటి? ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ని మీరు సబ్మిట్ చేస్తారు. ఓకేనా, తర్వాత మీరు ఎనీ టైం మీ యొక్క డాక్యుమెంట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు తప్పు పెట్టినారని మీరు అనుకుంటే మీరు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడు వరకు ఎడిట్ చేసుకోవచ్చు? టిల్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. వెరిఫికేషన్ ప్రాసెస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ మీరు తప్పు పెట్టుంటే మీకు ఈమెయిల్ చేస్తారు, మీరు తప్పు పెట్టినారండి అని. ఒకవేళ మీరు మీ ఈమెయిల్ చూసుకోలేదు అనుకోండి, మీరు అప్లికేషన్ని రిజెక్ట్ చేసేస్తారు, మీ యొక్క అప్లికేషన్ని. కాబట్టి ముందు జాగ్రత్తగానే అప్లికేషన్ మీరు ఫస్ట్ టైం పెడుతున్నప్పుడే, వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందున్నప్పటి నుంచే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, అది ఎలానో చెప్తాను ఇప్పుడు. సో వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలాగ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొబైల్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్, అప్లికేషన్ ప్రింట్, డౌన్లోడ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, రెస్పాండ్ టు ద వెరిఫికేషన్ ఆఫీసర్ క్వైరీ. సో ఈ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఒకసారి మీకు తెలిస్తే మీకు మళ్ళీ మీరు ఇంటర్నెట్ షాప్స్కి వెళ్ళి చేసుకుంటారండి కొంతమంది. సో వాళ్ళు ప్రతిసారి మాటికి తిరగలేరు. కాబట్టి మీరు వన్స్ అలాంటి వాళ్ళు మన ఛానల్ తరపున చూస్తుంటే, అలాంటి వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో గ్యాదర్ చేసుకొని వెళ్ళండి. మీరు 10-15 సార్లు తిరగాల్సిన అవసరం లేదు మీరు ఇంటర్నెట్ షాప్కి. మళ్ళీ పెద్ద పంచాయతీ, మీరు తిరిగేది ఎక్కువ ఉంటుంది ఇంటర్నెట్ షాప్స్కి. ఓకేనా, ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు, కంప్యూటర్స్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు. లేని వాళ్ళకి నేను ముందు సజెషన్ ఇస్తున్నాను నేను. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్, మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తారు. దాని ద్వారా మీకేమవుతుందంటే ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. ఓటీపీ ద్వారా మీరు వెరిఫై చేస్తారు, మిమ్మల్ని రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూసుకోండి. మీ యొక్క నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేస్తారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అదే మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడనే. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు జనరేట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, అదే ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయమంటారు. తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తారు. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్కి. ఆ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేస్తారు. తర్వాత క్యాప్చా వస్తుంది, క్యాప్షన్ని కూడా మీరు ఎంటర్ చేసేస్తారు. ఓకేనా, క్లిక్ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్. సో మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఓకే క్లిక్ చేయండి. ఇఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ కరెక్ట్ అండ్ వెరిఫైడ్ విత్ ఓటీపీ, యువర్ సిస్టమ్ విల్ బి డిస్ప్లేడ్ సక్సెస్ఫుల్ మెసేజ్ అండ్ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీకు అన్ని కరెక్ట్గా అయితే ఓటీపీ కూడా వెరిఫై చేసింటే మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఓకేనా, ఈమెయిల్ మొబైల్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినది వస్తుంది. ఇప్పుడు తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్స్ అపియర్స్ ఇన్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ గివ్ టు ద డీటెయిల్స్. సో ఈ యొక్క ఇంటర్ఫేస్ అయితే అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినారు ఇక్కడ కట్ ఆఫ్ పర్సెంటైల్ అనేది. మీ యొక్క నీట్ రోల్ నెంబర్, మీకు ఆల్ ఇండియా ర్యాంక్ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ యొక్క క్యాస్ట్ కేటగిరీని ఎంటర్ చేస్తారు, మీ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఒక క్యాప్షన్ ఇచ్చింటారు, ఆ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ద డీటెయిల్స్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత మీరు పేమెంట్ గేట్కి మీరు రెఫర్ అవుతారు అనమాట. సో ఇట్ విల్ టేక్ యూ టు ద పేమెంట్ గేట్. అంటే మీరు ఇప్పుడు ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఆల్ ది డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్, యువర్ సిస్టమ్ విల్ బి డిస్ప్లేడ్ ఏ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ బటన్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్. డిపెండింగ్ ఆన్ యువర్ కాస్ట్ కేటగిరీ ద రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ వ్యారీడ్. ఇప్పుడు డిపెండింగ్ ఆన్ యువర్ కాస్ట్ కేటగిరీ, అందుకని ఇక్కడ కాస్ట్ అడుగుతాడు. ఓకేనా, సో అది. తర్వాత once paid you will not get refund, hence you have to requested to double check the eligibility conditions mentioned above in the prospects and yourself and pay the fee. సో మీ యొక్క క్యాష్ని బట్టి మీ యొక్క ఫీజ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మీకు రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. యూ విల్ బి డిస్ప్లేడ్ ద పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ బటన్. ఓకేనా, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యువర్ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్. ఫీ ఎంతనో పే చేస్తారు, పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. నౌ యూ విల్ బీ డైరెక్టెడ్ టు ద పేమెంట్ గేట్వే. క్లిక్ ఓకే. సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ మీరు చూడండి, మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ
ఇక్కడ మీరు ఇదంతా చేస్తారు, మీ యొక్క బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా వస్తుంది. సో మీరు ఆన్లైన్లో త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారనేసి మీకు అన్ని కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఇదంతా కూడా వస్తుంది మీకు. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ఎ సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ ఆన్ ద స్క్రీన్. యూ విల్ రిసీవ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ టు యువర్ మొబైల్ అండ్ ఈమెయిల్. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్కి మీ యొక్క ఈమెయిల్కి వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్ అని పెట్టారు ఇక్కడ. ఓకేనా. తర్వాత డూ నాట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్, డూ నాట్ రీఫ్రెష్ ద పేజ్ ఆర్ క్లోజ్ ద పేజ్ until you receive a successful payment message. It may take few seconds to process payment and verify the details. Wait patiently. మీరు పేమెంట్ టైం చేసేటప్పుడు మీ యొక్క సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, క్లోజ్ చేయొద్దండి విండో అని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇలాగ వస్తుంది, సక్సెస్ఫుల్లీ పేమెంట్ ప్రొసీడెడ్ అని వస్తుంది. ఓకేనా. సో ఓకే మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ మీకు వస్తుంది, సక్సెస్ఫుల్లీ ప్రొసీడ్ పేమెంట్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఫర్ అప్డేటింగ్ డీటెయిల్స్ క్యాండిడేట్ ఎంటర్ ద రోల్ నెంబర్ అండ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ చూడండి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క రిజిస్ట్రేషన్, ఇప్పుడు మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్లో ఇచ్చిందో అది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తారు. ద application form will be displayed as shown below. You have to fill the signature, you have to fill the details, upload passport size photo and signature. Scanned photo and signature should be less than 100 KB. ఇవి రెండు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఎంటర్ చేస్తారండి, వ్యాలిడేట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇంటూ ద అప్లికేషన్ ఫామ్, ఈ యొక్క ఫామ్లోకి ఎంటర్ అవుతారు. ఓకేనా. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. అది మీ యొక్క క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC, ఫాదర్ నేమ్, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ సబ్ కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, వెరీ ఇంపార్టెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉండాలి. తర్వాత మీకు EWS కోటా ఉందా లేదా, EWS సర్టిఫికేట్ నెంబరు, తర్వాత పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఇంటర్ బోర్డు ఏ బోర్డు మీరు అనేసి, మార్క్స్ సెక్యూర్డ్ డ్యూరింగ్ ప్రాక్టికల్స్. సో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ మీరు చేయాలి 600. సో 600కి ఎంత వచ్చినాయి అనేసి. తర్వాత నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇంకొక ఆల్టర్నేటివ్ ఇవ్వండి. సో ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చింటారు, అవే ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్గా ఇంకా ఎక్స్ట్రాగా అడుగుతున్నారు, అవి కూడా ఇచ్చేసేయండి. సో పర్సెంటేజ్ అదంతకదే డిక్లేర్ చేసేసుకుంటుంది, అదంతకదే ఫార్మాట్ చేసేసుకుంటుంది. స్కోర్ అడుగుతుంది, మీ యొక్క నీట్ స్కోర్ అనేసి. తర్వాత ఆధార్ నెంబర్, సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి, మైనార్టీకి చెందితే మైనార్టీ పెట్టండి. PW, NCC, క్యాప్, PMC, ఆంగ్లో ఇండియన్, ఇవన్నీ కూడా ఈ కోటాస్ ఉంటాయి కదా, ఆ కోటాస్కి మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టేసేయండి. మీ యొక్క అడ్రస్ని ఎంటర్ చేయండి, మీ యొక్క ప్లేస్ని ఎంటర్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి, మీ యొక్క స్టేట్ ఏది తెలంగాణ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నది, SSC హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ SSC, ఇయర్ ఆఫ్ పాసింగ్ SSC. సో మంత్ వేరండి, మీ యొక్క మేలో మార్చ్లోనే మీరు పాస్ అయ్యారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వేరు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టడీ డీటెయిల్స్, ఇక్కడ 12th సెలెక్ట్ ద ఇయర్ ఆఫ్ స్టడీ, 2024లో స్టడీ చేస్తారా, 2023లో స్టడీ చేస్తారా, పాస్ అవుట్ అయ్యారా, నేమ్ ఆఫ్ ద స్కూల్, దాని యొక్క ప్లేస్, దాని యొక్క డిస్ట్రిక్ట్, దాని యొక్క స్టేట్. సో అన్ని ఇక్కడ 11th కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేమ్ ఆఫ్ స్కూల్, ప్లేస్, డిస్ట్రిక్ట్, స్టేట్. 10th 9th కూడా అలాగే ఫిల్ చేసేస్తారు. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఫోటో ఫైల్ ఆల్రెడీ అప్లోడెడ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అప్లోడ్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెస్ దాన్ 100 KBనే ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ సేమ్ లెస్ దాన్ 100 KBనే ఉండాలి, PDF ఫార్మాట్లో ఉండాలి. వన్స్ ఫైల్ ఈజ్ సెలెక్టెడ్, క్లిక్ ఆన్ ద అప్లోడ్ ఐకాన్ అండ్ అప్లోడ్ ద ఫైల్. ఇది ఓకేనా. సెల్ఫ్ డిక్లరేషన్, ఇక్కడ ఐ డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ ఇస్ ట్రూ, ఏం ఫాల్స్ లేదు, అన్ని కరెక్టే ఉన్నాయని మీరు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ అని కొట్టొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఎగ్జిట్ బటన్. దిస్ ప్రాసెస్ క్యాన్ బి రిపీటెడ్ till all the data you have entered correct using data updation. Click on the home page, then click on the upload certificate button, proceed documents attachment. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫామ్, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే మనకు దే ఆర్ సేయింగ్ దట్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ క్లిక్ అండ్ సేవ్ అండ్ బటన్. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క బటన్ని క్లిక్ చేయమంటున్నాడు. దిస్ ప్రాసెస్ క్యాన్ బి రిపీటెడ్ టిల్ ఆల్ డేటా యూ హ్యావ్ ఎంటర్డ్ కరెక్ట్ యూజింగ్ డేటా అప్డేషన్. సో లింక్ ఆన్ ద హోమ్ పేజ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోనికైతే సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టేసేయండి. లేదు అన్నీ కరెక్టే పెట్టాం మేమంటే అప్లోడ్ సర్టిఫికేట్స్ చేయండి. నేను ముందే చెప్తున్నా మీకు, నాకు ఇంకా ఉన్నాయి అంటే సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టేసేయండి. లేదు అంటే అప్లోడ్ సర్టిఫికేట్స్ మొత్తం నేను కరెక్టే పెట్టానంటే అప్లోడ్ సర్టిఫికేట్స్ కొట్టేసేయండి. ఓకేనా, రైట్. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీరు వ్యాలిడ్ క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ మీకు ఇలాగ వస్తుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే మీద ఇదంతా కూడా వస్తుంది. మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. మళ్ళీ సో ఇవంతా కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీకు ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతుందో మీ యొక్క నీట్ ర్యాంక్ కార్డ్, SSC మార్క్స్ మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి 10th, తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, మైనార్టీ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్, NCC సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, PMC సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒకవేళ ఉంటే అప్లోడ్ చేసేసేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, వన్స్ ఫైల్ ఈ సెలెక్టెడ్, క్లిక్ ఆన్ ఫైల్, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇదంతా కూడా మళ్ళీ డిక్లరేషన్, సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టేస్తారా కొట్టేయండి, సేవ్ అండ్ ప్రింట్ కొట్టేస్తారా మీ ఇష్టం అది. ఓకేనా. సో ఎప్పుడు వస్తుంది మీకు, మీరు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మీరు అప్లోడ్ సర్టిఫికేట్స్ అని మీరు కొడితేనే మీకు ప్రింట్ అనేది వస్తుంది. సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే మీకు రాదు. సేవ్ అండ్ ఎగ్జిట్ ఎందుకు, మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ
అది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్ని అప్లోడ్ నేను చేసేసాను, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీరు సేవ్ అండ్ ప్రింట్ కొట్టేసేయండి, మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీకు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇచ్చాడు డూస్ అండ్ డోంట్ యూస్ మొబైల్స్, ట్యాబ్స్ అండ్ ఐప్యాడ్స్, యూస్ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఓన్లీ. డు నాట్ ఎంటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మనకు చెప్పింది. కీప్ యువర్ మొబైల్ విత్ యూ వైల్ అప్లయింగ్. డు నాట్ బ్లాక్ ఎస్ఎంఎస్, మీ ఎస్ఎంఎస్ని బ్లాక్ చేయదని చెప్తున్నాడు. మనకు డాక్టర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు పంపిస్తారు కదా మనము చేసేటప్పుడు, సో అవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఓటీపీస్ అనేది మీరు ఎంటర్ చేయాలి కదా, ఓటీపీస్, మెసేజెస్, నెంబర్స్ అవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు అది కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లేకపోతే అంతవరకు మీరు ఓటీపీ ఎంటర్ చేయనంత వరకు అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీ మొబైల్ ఫోన్ అనేది కంప్లీట్గా మీ దగ్గరనే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఎస్ఎంఎస్ని బ్లాక్ చేయదు, మెసేజెస్ని నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకోకుండా పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా కూడా మీకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ అవుతాయి. సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అడుగుతుంది. ఇక్కడ అంతా కూడా మీకు ఈ పీడిఎఫ్లో మీకు ఏవేవి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి, పీడిఎఫ్. ఓకేనా? ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయిందని అనుకుంటాను. సో ఎలా అప్లై చేసేసుకోవాలనేసి. సో నేను సపరేట్ వీడియోస్ అయితే చేస్తానండి. ప్రస్తుతానికి నేను ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేసి మీకు ఈ ఓవర్వ్యూ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.